కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. కృష్ణా జిల్లాలోని యువత ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగానే వాటిని సాధించేలా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నియోజకవర్గానికో ఎంఎస్ఎంఈ పార్క్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి తోడ్పాటును అందించేలా ఈ పార్కులు, ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లను అభివృద్ధి చేస్తున్నారు. కొన్ని చోట్ల పనులు జరుగుతుండగా మరికొన్ని చోట్ల స్థలాల విషయంలో వెనకడుగు పడుతోంది. కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని ఐనంపూడిలో 10.5 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు భూమి కేటాయించి 11.3 కోట్ల రూపాయలతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఇక్కడ 7 ఎకరాల్లో భవన నిర్మాణాల పనులు జరుగుతున్నాయి. 32 షాపులు, ఒక్కొక్కటి 10 మీటర్ల వెడల్పు, 8.3 మీటర్ల పొడవుతో నిర్మిస్తున్నారు. 40 అడుగుల రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటిపై మెట్లు, వాహనాలు తిరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 2026 మార్చి నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గన్నవరం నియోజకవర్గంలోని వీరపనేనిగూడెంలో ఎంఎస్ఎంఈ పార్కు 3వ దశకు సంబంధించి 46.9 ఎకరాల్లో 14.7 కోట్లతో పనులు చేపట్టారు. 9 మినహా అన్ని ప్లాట్లు భర్తీ అయ్యాయి. పారిశ్రామిక పార్కులో వసతుల కల్పన, భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. సుమారు 1000 మందికి ఇక్కడ ఉపాధి లభించనుంది. ఐనంపూడిలో పార్కు నిర్మాణ పనుల ప్రారంభంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ ఐనంపూడిలో ఎంఎస్ఎంఈ పార్కు గత కొన్ని నెలల క్రిందట శంకుస్థాపన చేయడం జరిగింది. ఏదో శంకుస్థాపన చేశారు కానీ పనులు జరుగుతాయా లేదా అని చెప్పేసి మేము చాలా అనుమానంలో ఉన్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఆయన దయ వల్ల, మన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా గారి కృషి వల్ల ఇది ఇంత త్వరితగతిగా ప్రారంభిస్తారని మేము ఎప్పుడు అనుకోలేదు. ఇది మాకు చాలా సంతోషదాయకంగా ఉంది. మా పిల్లలు ఉద్యోగాలు కానివ్వండి, లేదంటే చదువుకున్న వాళ్ళు, నిరుద్యోగులు వ్యాపారాలు చేసుకోవడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్నందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, వీళ్ళు వ్యాపారాలు పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉందని చెప్తున్నారు. మేము చాలా సంతోషంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం సార్. ఇక్కడ మేము ఉద్యోగాల కోసం దూర ప్రాంతాల కోసం చూస్తున్నాము. ఎక్కడెక్కడికో వెళ్ళి బతకాలని చెప్పి అక్కడ జాబులు చేయాలని. తెరా చూస్తే మా ఊర్లోనే ఈ ఇండస్ట్రియల్ వర్క్ ఇలాంటివి స్టార్ట్ అయినాయి. మాకు ఇక్కడే ఉద్యోగాలు ఇప్పిస్తే మాకు ఒక జీవనోపాయం మాకు కలుగుతుందని మేము ఆశిస్తున్నాం. మీరు ఏమైనా దాని గురించి దయతలిస్తే మాకు ఏమైనా జాబులు ఏమైనా ఇప్పిస్తే మేము ఇక్కడ ఉండి మా కుటుంబాలని చూసుకోవడానికి మాకు చాలా మేలు అవుతుందని. ఐనంపూడి గ్రామం, మా పిల్లలు ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇక్కడ ఇండస్ట్రియల్ పార్కులు వచ్చినాయి కాబట్టి ఏమైనా వస్తే ఉద్యోగాల అవకాశాలు ఉంటే మాకు ఇక్కడే వచ్చి బతుకుతారనే ఉద్దేశంతో. పామర్రు, గన్నవరం మినహా మిగిలిన 5 నియోజకవర్గాల్లో స్థలాల విషయంలో అధికారులు, పాలకులు తర్జన భర్జన పడుతున్నారు. మచిలీపట్నం పోర్టు సమీపంలోని ముడా భూముల్లో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు భూమి కేటాయింపులో నిర్లక్ష్యం వహిస్తున్నారు. పెడన నియోజకవర్గం బంటుమిల్లి వద్ద ఉప్పు శాఖ పరిధిలోని భూమి పరిశీలనలో ఉండగా ఆ శాఖ నుంచి అనుమతి రావాల్సి ఉంది. గుడివాడ, తాడిగడపలో వక్ఫ్ భూములు గుర్తించగా అవనిగడ్డ పరిధిలో దేవాదాయ శాఖ స్థలం చూశారు. వీటి అనుమతుల్లో జాప్యం జరుగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో అధికారులు గుర్తించిన భూములు చాలా వరకు ఆక్రమణల్లో ఉన్నాయి. ఐనంపూడి గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్ పనులు వేగంగా జరుగుతున్నాయని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు. ప్లగ్ అండ్ ప్లే విధానంలో పరిశ్రమలు పెట్టాలనుకునే వారికి ఇది మంచి అవకాశమని వివరించారు. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రినర్స్ అందరికీ ఉపయోగపడే విధంగా 27,000 ఎస్ఎఫ్టీని అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. ఏదైతే ఐనంపూడి విలేజ్ కరెక్ట్గా హైవేకి ఒక 300-400 మీటర్లతోనే హైవే కనెక్టివిటీ. ఇది దాదాపుగా 10 ఎకరాల్లో 11 కోట్ల వ్యయంతో ఈ ఎంఎస్ఎంఈ పార్క్ని ఇండస్ట్రియల్ హబ్గా ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం. కృష్ణా జిల్లాలో ఏదైనా ఇండస్ట్రీ పెట్టుకుందాని ఆలోచన ఎవరికైనా వస్తే 48 గంటల్లోనే ఆన్లైన్ డాష్బోర్డ్ ద్వారా 33 years లీజ్ రాసుకొని ఆన్లైన్ డాష్బోర్డ్ ద్వారా ఏదైతే మిషనరీ అనుకుంటున్నాడో అది షిఫ్ట్ చేసుకోవటం, ప్లగ్ అండ్ ప్లే వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు. అంత స్మార్ట్గా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి నిజమైన అర్థాన్ని, నిర్వచనాన్ని చెబుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి విజన్లో భాగంగా పామర్ నియోజకవర్గానికి బెల్ తర్వాత తలమానికంగా ఎంఎస్ఎంఈ పార్క్ రాబోతుంది. 2026 మార్చికి అందిస్తున్నారు. ఉగాది రోజు దీన్ని ప్రారంభం చేసే ఆలోచనలో కూడా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా మొట్టమొదటి ఎంఎస్ఎంఈ పార్క్ అవుతుంది కాబట్టి 20 లక్షల ఉద్యోగ అవకాశాల కల్పన కృష్ణా జిల్లా పామరే నాంది పలుకుతుందని కూడా తెలియజేస్తారు. కృష్ణా జిల్లా పామర్ నియోజకవర్గంలో ఐనంపూడిలో ఉన్న ఎంఎస్ఎంఈ పార్క్ నిర్మాణానికి గతంలో శంకుస్థాపన చేశారు. అయితే శంకుస్థాపన చేశారు, పనులు ప్రారంభమవుతాయా, అలాగే ఈ ఎంఎస్ఎంఈ పార్కు అవుతుందా లేదని అనేక సందేహాలు
అప్పట్లో వెళ్ళబుచ్చారు. కానీ ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పార్క్ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో మరొక 3-4 నెలల వ్యవధిలోనే ఈ ఎంఎస్ఎంఈ పార్క్ నిర్మాణం ఎంతో మంది యువ పారిశ్రామికవేత్తలకు ఈ ఎంఎస్ఎంఈ పార్కు ఆహ్వానం పలుకుతోంది. కెమెరామెన్ నాగరాజ్తో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, కృష్ణా జిల్లా.